క్లాక్స్ గురించి డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్లో క్లాక్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా దీని నుంచి బిట్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం బేసిక్ లెవెల్ నుంచి ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాం. సో తప్పకుండా ప్రతి ఒక్క పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ బిట్ అయినా అడగొచ్చు, లేదా ఈ పాయింట్ని బేస్ చేసుకొని బిట్ అయినా కూడా అడగొచ్చు. సో ఈ కాన్సెప్ట్ మొత్తం ప్రతిదీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ టైంని ఫైండ్ అవుట్ చేయడానికి అండ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 2 టైప్ ప్రాబ్లమ్సే 99% ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. డైరెక్ట్గా రెండు ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ 2 ఫార్ములాస్ వస్తే దాదాపుగా 99% ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా మనము ఈజీగా చేసుకోవచ్చు. సో ఒకసారి ఆ 2 ఫార్ములాస్ని మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేద్దామమ్మా. టైంని ఫైండ్ అవుట్ చేయమంటే T ఈజ్ ఈక్వల్ టు 2/11 ఆఫ్ 30 హెచ్ అంటే హవర్స్ గంటలు ప్లస్ ఆర్ మైనస్ టీటా అంటే యాంగిల్. సో టీటా ఈజ్ ఈక్వల్ టు అంటే యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగినప్పుడు మాత్రము మనకి mod 11/2 m అంటే మినిట్స్ మైనస్ 30h అంటే 30 ఇంటూ హవర్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే